మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరొకసారి ఈ ఉదయ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ తన కృపలో సంరక్షించి మరి యొక్క పునరుత్థాన దినమున దైవ ఆరాధనలో పాల్గొనే ధన్యతను దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాము. మరి ఈనాటి దైవ ధ్యానము కొరకు చదవబడిన ఈ యొక్క 3 పాఠాలను మనము గమనించి చూచినట్లయితే, పాత నిబంధన వాక్యము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు చదువుకున్నాం. ఇందులో ప్రవక్త అయిన దానియేలు, భక్తుడైన దానియేలు, ఆయన ప్రజల కొరకు చేస్తూ ఉన్న ప్రార్థన మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమి అంటున్నాడంటే, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించటం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ఒకటి సాక్ష్యము, రెండవది ఒప్పుకోలు. ఈ 15వ వచనములో ఈ 2 విషయాలను మనం గమనిస్తున్నాం. ఒకటి సాక్ష్యము, ఏ విధముగా యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వము నుండి విమోచించి తీసుకువచ్చి వాగ్దాన భూమికి నడిపించాడో దానిని గురించి ప్రవక్త అయిన దానియేలు తన ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, రెండవది ఏం చేస్తున్నాడంటే పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒకటి బేరింగ్ ద విట్నెస్, కన్ఫెసింగ్ ద సిన్స్. సాక్ష్యము పంచుకోవడము, పాపాలు ఒప్పుకోవడము. సో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకొని పాపాలను ఒప్పుకోవాలి. అది ఆనాడు ఇశ్రాయేలీయులకే కాదు, ఇప్పటి కాలంలో సర్వలోక సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకానికి ప్రసాదించిన ఒక దివ్యవరము ఏంటంటే విమోచన. అది బానిసత్వపు విమోచన. ఇది కుమారుని ద్వారా ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన విమోచన, లోక పాపము నుండి విమోచన. కాబట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. సో కన్ఫెషన్ అనేది ఒక విశ్వాసి జీవితంలో, ఒక భక్తుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. పాపాలను ఒప్పుకోకుండా, అన్లెస్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ before God, before the altar, or in your personal prayers, you cannot give any thank offerings to God. పాపాలను ఒప్పుకోకుండా ఏ అర్పణను మనము దేవునికి అర్పించినా ఆ అర్పణ ఫలింపదు. God will not accept that offerings. మనం ఏది అర్పించినా కూడా అది అంగీకరింపబడదు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ కయీను యొక్క అర్పణ ఏ విధముగా ఎందుకు తిరస్కరింపబడిందో మనము చూస్తాము ఆదికాండములో. కనుక ఇక్కడ దానియేలు ప్రవక్త అదే చెప్తున్నాడు, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తు నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు నీవు ఘనత తెచ్చుకొంటివి. మనము దేవునికి ఘనత ఇవ్వాల, దేవుడే తెచ్చుకున్నాడంట.
నా గౌరవాన్ని నేనే తెచ్చుకోవాలి మీ మధ్యన. అంటే మీరు నన్ను గౌరవించాలి, నేను మీ ద్వారా గౌరవింపబడాలి, నేను మీ మధ్యలో గౌరవాన్ని తెచ్చుకోవాలి అని నేను అనుకుంటే, మీ ద్వారా నేను గౌరవం పొందడానికి అర్హుడను అని నేను అనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. గౌరవ మర్యాదలు ఊరికే రావు, బెదిరిస్తే రావు, అదిరిస్తే రావు, భయపెడితే రావు. ఒక వ్యక్తి పట్ల గౌరవ మర్యాదలు అనేవి హృదయములో నుంచి పుట్టుకు రావాలి. అవి హృదయములో నుంచి పుట్టుకు రావాలి అని అంటే ఆ ఎదుటి వ్యక్తిలో మనము ఆయన హోదా కానీ, ఆయన చదువు కానీ, ఆయన జీవితము కానీ మనము చూస్తాము. ఆయన జీవన విధానము, ఎందుకు మనము ఎదుటి వ్యక్తిని మనము గౌరవించాలి? సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వంతర్యామైనటువంటి యెహోవా దేవుడు ఆయన చేసిన మహా అద్భుత క్రియలను బట్టి ఏ విధముగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసము ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి విమోచించి ఎర్ర సముద్రాన్ని దాటించి వాగ్దాన భూమి అయినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి నడిపించడము ద్వారా ఆయన తన నామానికి ఘనత తెచ్చుకున్నాడు. నీవు ఘనుడవు. ఘనత నొందినటువంటి వారు కొంతమంది అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్నారు. వారు ఎందుకు ఘనులని పిలువబడ్డారు? ఎందుకు ప్రజలు వారిని, విశ్వాసులు వారిని ఘనపరిచారు? అదే ఇక్కడ దానియేలు ప్రవక్త చెప్తున్నాడు. రెండవ భాగంలో ఏమంటున్నాడంటే, మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. సో చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థన ఎట్లాగ ప్రారంభించాలో తెలీదు, ప్రార్థన ఏ విధంగా ముగించాలో కొన్ని సందర్భాల్లో మనకు తెలీదు. ఇది ఒక బలహీనత అనుకోవచ్చు. మనం ఎక్కడ ప్రారంభించాలి, ఏ విధంగా ప్రారంభించాలి, ప్రార్థన ఎక్కడ ముగించాలి, ఎట్లాగ ముగించాలి. సో బిగినింగ్ అండ్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు ప్రార్థనలో. కాబట్టి మనకు శిష్యులు, ప్రభువా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పమన్నప్పుడు యేసు ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన ప్రారంభము దేనితో ప్రారంభించాడు? యేసయ్య తండ్రితో ప్రారంభించాడు. పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. ఏ విధంగా ముగించాడు? ఘనత, మహిమ, ప్రభావములతో ముగించాడు. వేడుకోవడంతో ముగించాడు. కాబట్టి ఈ బిగినింగ్ అండ్ క్లోజింగ్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దానియేలు కూడా చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ విషయాలను మనం గమనిస్తున్నాం. కనుక ఈ 9వ అధ్యాయంలోని 15వ వచనం మనం చూస్తున్నాం. ఒప్పుకోవాలి, మేమైతే పాపము చేసి చెడు నడతలో నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. నేను విజ్ఞాపన చేస్తున్నాను. యెరూషలేము మీద ఉన్నటువంటి దోషాన్నంతటిని కూడా నీవు తొలగించాలి. దేవుని మహాపట్టణమని పిలువబడుతున్నటువంటి యెరూషలేము పట్టణము ప్రవక్తలను చంపేటువంటి పట్టణంగా మారింది. అపవిత్రమైనటువంటి పట్టణంగా మారిపోయింది. కాబట్టి ఆ యెరూషలేము పట్టణము పునరుద్ధరింపబడాలి, పునరుద్ధరణ జరగాలి. ఏ విషయంలో? భక్తి విషయంలో,
మార్పు విషయంలో, జీవితాల మార్పు విషయంలో, పాపాలను విడిచిపెట్టేటువంటి విషయంలో దేవుని శక్తిని తెలుసుకున్నటువంటి ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి మొదట దేవుని ఘనత, మహిమను తెలుసుకొని తన్ను తాను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన మనము చేయకూడదు. దేవుడు ప్రార్థనలో దీనత్వాన్ని చూస్తాడు. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ప్రేయర్, ఇన్ వర్షిప్. దానిని ఈ రోజున మనము సువార్త వాక్యములో చూస్తాం. ఒక స్త్రీ, ఆమె ఎవరంటే మరియమ్మ అని చెప్పబడింది. ఎక్కడ? యోహాను సువార్త 12వ అధ్యాయములో. ఈ లూకా సువార్త ఈ 7వ అధ్యాయము చదువుకున్నటువంటి ఈ 36 నుంచి 50 వచనాల్లో ఇక్కడ ఏమనంటే, ఏ సిన్ఫుల్ ఉమన్ ఫర్గివెన్, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె క్షమింపబడింది. ఆమె యొక్క పాపాలు క్షమింపబడ్డాయి. ఏ విధంగా క్షమింపబడ్డాయి అనే మనం చూస్తే, ద వే హౌ షీ వర్షిప్డ్ గాడ్, అది చాలా ప్రాధాన్యమైనది. ఈ రోజున మనం చూస్తే ఏంటి మనం చూద్దాం. ఒకసారి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఇది ఒక పరిసయ్యుడి ఇంట్లో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. ప్రీ ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ కాదు ఇది. ప్రీ ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ కాదు. దిస్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. యాక్సిడెంట్కి ఇన్సిడెంట్ వాడాలి. అది ప్రీ ప్రపోజ్డ్, ప్రీ అరేంజ్డ్ ఈవెంట్ కింద చెప్పుకోవాలి, ఈవెంట్ అయితే. సో ఈ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్లో, ఈ కార్యములో ఆమె ఇల్లు కాదు. షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. ఆమె ఆహ్వానింపబడలేదు ఆ విందుకి. ఆమె చొరవ చూసుకొని మనుషులను తోసుకొని లోపలికి వచ్చింది. అది ఆమె ధైర్య సాహసాలను ఇక్కడ మనం గమనించాలి. దో షీ వాజ్ ఎ సిన్నర్, ఆమె చూపించినటువంటి చొరవ, ధైర్య సాహసాలు మనం ఇక్కడ మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే, మనకు ఒక మంచిది జరగాలి అని అనుకునేటప్పుడు అది ఆ క్షణము దాటిపోతే జరగదు అని మనం తెలుసుకున్నప్పుడు మనము దేనికైనా సిద్ధపడాలి. మనం నష్టపోయినా దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. ఇఫ్ యు ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్ వాల్యుబుల్ థింగ్, అది విలువైనది అని అనుకున్నప్పుడే, అది విలువ కాని దాని గురించి మనము ప్రయాసపడకూడదు. ఆ విలువ అనేది ఏంటంటే, ఇప్పటి జీవితము వరకే కాదు, భవిష్యత్ జీవిత కాలం అంతయు కూడా ఉండేదట్లా అయితేనే మనం ప్రాణం పోయేంత వరకు మనము ప్రయాసపడాలి. ఆ పని ఈ స్త్రీ చేసింది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను కోరుకొనెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, సో పిలిచాడు. ఇన్విటేషన్ వచ్చింది యేసయ్యకు పరిసయ్యుడి ద్వారా. ధనవంతుడు యేసయ్యని చాలా గౌరవంగా ఆయన ఇంటికి పిలిచాడు. ఆయన ఇంట్లో యేసయ్య భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అది మనము చూస్తే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమి చేసింది? చాలు. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక శిలాభరణిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇప్పుడు యోహాను సువార్త
12వ అధ్యాయంలోనికి వెళదాం. ఇక్కడ మనం గమనించి చూస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు, మృతులలో నుండి యేసు చేత లేపబడిన లాజరు ఉన్న బేతనియకు యేసు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయన కొరకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జఠామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయిందంట. సో అత్తరు వాసన, సుమధుర పరిమళ వాసన వెదజల్లినప్పుడు చెడు వాసన కొట్టుకుపోయింది. అంటే ఎప్పుడైతే ఆ అత్తరుని ఆమె పూసివేసింది, ఒక శిలాభరణి ఎత్తు. ఒకళ్ళన్నారు, ఒక సువార్తికుడు అన్నాడు, ఈమె ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరుని యేసయ్య తల మీద పోసింది అని అన్నాడు ఒక సువార్తికుడు. అంటే యేసయ్య ఆ అత్తరుతో తడిచిపోయాడు. అత్తరు చాలా ఖరీదైనది, చాలా ఖరీదైనది అత్తరు. మీకు తెలుసో లేదో కానీ 10 లక్షల విలువ చేసే అత్తరు బుడ్డీలు కూడా ఉన్నాయి. 10 లక్షల అత్తరు బుడ్డి అంటే ఒక బిందెడు వస్తుందని అనుకోబాకండి, ఒక 200 గ్రాములే వస్తుంది. 10 లక్షల విలువ చేసేటువంటి అత్తరు ఖరీదు, దాని యొక్క పరిమాణము, క్వాంటిటీ ఎంత అంటే ఒక 200 గ్రాములే. దాని ఖరీదు 10 లక్షలు ఉంటుంది. అంత విలువైనటువంటి అత్తరులు ఉన్నాయి. ఇవంతా కూడా అరేబియన్ కాంటినెంట్లో ఎక్కువగా తయారు చేస్తారు. కాబట్టి ఈమె అంటే దాన్ని ఎంత పెట్టి కొన్నది, ఇవన్నీ కూడా చాలా విశ్లేషణలు ఉన్నాయి. అంటే 1 సంవత్సరము ఆదాయం అంతా పెట్టి దాన్ని కొన్నదంట. ఆమె సంపాదించిన డబ్బుతో అదంతా కూడా ఏంటంటే 1 సంవత్సరపు ఆదాయం ఒక కుటుంబాన్ని పోషించవచ్చంట. అంత వెల పెట్టి ఆ అత్తరు భరణి కొందంట, బుడ్డి కొన్నదంట. ఆ బుడ్డి అన్నాడు అంతే. బుడ్లు అంటే ఇంతంతనే ఉంటాయి. ఆ బుడ్డి తీసుకువచ్చి యేసయ్యకు పూసినప్పుడు ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయిందంట. దీని ద్వారా చాలా కామెంట్స్ వచ్చినాయి. అసూయపడ్డవాళ్ళు ఉన్నారు అక్కడ, శిష్యులోనే అసూయపడ్డవారు ఉన్నారు. యేసయ్య పాదాలను ఆమె ముట్టుకుంటే సణుక్కున్న పరిసయ్యుడే యేసయ్యని ఇంటికి విందుకు పిలుచున్నటువంటి పరిసయ్యుడే సణుక్కున్నాడు. ఈమె యువతయో ఎటువంటిదో ఎరిగి ఉంటే అని అన్నాడు ఆయన. ఆమె యువతయో ఎటువంటిదో ఎరిగి ఉంటే అని అన్నప్పుడు, నీకు తెలుసుంటే ఆమెను నీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? వై కుడెంట్ యూ స్టాప్ హర్? ఆమెను ఇంట్లోకి రానియకుండా నీవెందుకు ఆపలేకపోయావు? అది ఆయన ఆలోచించట్లా. ఆమె యేసయ్య పాదాలను ముట్టుకుందని ఈ మాట అంటున్నాడు. ఆమె యువతయో ఎటువంటిదో ఈయన ఎరిగి ఉంటే ఆమెను ముట్టనిచ్చేవాడు కాదని లోపల సణుక్కున్నాడు. చూడండి, ఆ పరిసయుడికి దక్కినటువంటి భాగ్యం ఏంటంటే, తన ఇల్లు ఒక పాపికి ఆశ్రయము మాత్రమే కాదు, ఒక పాపి మారు మనసు పొందడానికి ఆ ఇల్లు నిలయమయ్యింది. అది ఆలోచించట్లేదు ఆయన. ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఎక్కడ పాప విమోచన దొరకలేదు, నా ఇంట్లో పాప విమోచన దొరికిందని ఆయన గర్వపడాలి, మెచ్చుకోవాలి, అభినందించాలి, సంతోషించాలి, దేవుని యందు అతిశయించాలి. అదే చెప్తాడు ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయం 24వ వచనములో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట ద్వారా అతిశయించాలి. అది చేయలేకపోయాడు, పరిశీలనలో తెలుసుకోలేకపోయాడు, పరిశీలించలేకపోయాడు. అక్కడ తన ఇంట్లో జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ యొక్క విలువ చాలా గొప్పదండి. ఏంటి, ఒక పాపాత్మురాలికి నా ఇంట్లో పాపక్షమాపణ దొరికిందే, నా ఇల్లు గొప్ప ఇల్లు అని అని అనుకోవాలి. అది భావించలేకపోయాడు.
ఇల్లు పెద్దది ఉంటే మనసు కూడా అంతే పెద్దది ఉండాలి, విశాలంగా ఉండాలి. ఇల్లు పెద్దదిగా ఉండి మనసు సంకుచితంగా ఉంటే ఇంట్లో గదులు ఎంత పెద్దవైనా, ఇల్లు ఎంత విస్తీర్ణములో, ఎన్ని ఎకరాల విస్తీర్ణములో వ్యాపించినా ప్రయోజనము లేదు. ఆ ఇల్లు చిన్నదే, గది. పరిసైడు ధనవంతుడి ఒక హాలు. జనం క్రిక్కిరిసి వచ్చారు. ఈమె చొరవ చూసుకొని వచ్చింది, అదే ప్రార్థన చేయడానికి ఆమె. అందుకనే ఇందాక మనం చేసుకున్నటువంటి ప్రార్థనలో, సంగ్రహ ప్రార్థనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మనం గమనించి చూస్తే ఈనాటి సంగ్రహ ప్రార్థనలో, సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా నుండినంతకంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువగా సిద్ధముగానున్నావు. మనం ప్రార్థన చేసేదానికంటే వినడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట. మన సంభాషణ, యేసయ్య ఈమె హృదయాన్ని ఎరిగి ఉన్నాడు ఇక్కడ ఈ సమయమున. కాబట్టి ఆమె లోపల మూలుగుతుంది, కుమిలిపోతుంది, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఈ కన్నీటి ద్వారా యేసయ్య పాదాల్లో మీద ఉన్నటువంటి మురికంతా కూడా పోయిందంట. పరిసయుడు చేయలేనిది ఈ స్త్రీ చేస్తుంది. అది ఎడారి ప్రాంతం కాబట్టి చాలా దుమ్ము ధూళి ఉంటుందంట. ప్రతి ఒక్కరి ఇంటి బయట రాతి బాణాలు ఉంటాయంట. ఎవరైనా గెస్టులు వస్తే చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. రెండవది, వారి చెయ్యి ముద్దు పెట్టుకోవాలి. ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు, లేకపోతే చంప మీద ముద్దు పెట్టుకుంటారు. మూడవది, వారి తలకు నూనె ఇవ్వాలి. ఎడారి ప్రదేశం, ఎండ ప్రదేశం కాబట్టి చల్లగా ఉండడానికి తలకు నూనె ఇవ్వాలి. ఇది ట్రెడిషన్, ఇది కావాలి. ఎందుకంటే తల చల్లబడడం కోసం. ఈ పరిసయ్యుడు యేసయ్యని ఇంటికి ఆహ్వానించాడే కానీ ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రైమరీ డ్యూటీస్. ఇవే చేయలేని వాడు ఆయన యొక్క ఆంతర్యాన్ని ఏ విధముగా తెలుసుకోగలడు? ఇది అసాధ్యము. అవన్నీ తర్వాత ఆయన మనస్సును ఎరిగి ఆయనకు ఒక ఉపమానాన్ని చెప్పి, ఒక కథను చెప్పి, ఆయన దగ్గర నుంచే సమాధానం రాబట్టి యేసయ్య ఆయన సిగ్గుపడేట్లుగా చేశాడు. నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తలకి నువ్వు నూనె వ్రాయలేదు. కానీ ఈ స్త్రీ, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నా కాళ్ళను ముద్దు పెట్టుకోవడమో మానలేదు. అదే భాగ్యం అనుకున్నదామె. ఏమనుకున్నదామె? కలుడానో దేవాన నిలువెల్ల పాపంబే, కలుడానో దేవాన నిలువెల్ల పాపంబే, మలినత్వమును బాపి మాన్యు చేయవే తండ్రి దేవా దీన పాపిని. ఓ పావనగావో కృపా బాహుళ్యము చేత దేవా దీన పాపిని. దీనికన్నా ఇంకొక పాట ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఏంటంటే, ఏ ముఖంబు తోడవత్తు ఏసునాదా నీదు మ్రోల అనే పాట ఈమెను ఉద్దేశించే రాసినటువంటి పాట అంట. ఆ పరిసెని ఇంటిలో ఆమె అంత భావోద్వేగానికి, దుఃఖానికి లోనైంది. అంటే తన పాపానంతా కూడా ఆమె అక్కడ వదిలించేసుకుంటుందంట. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, మీరందరూ నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు యేసయ్య. కాబట్టి ఈమెకు దొరికినటువంటి అవకాశం ఎక్కడ దొరకల. ఆమెకు తన పాపాలను ఆయన పాదాల దగ్గర కుమ్మరించడానికి ఎక్కడ కూడా స్థలము దొరకల. ఒక మంచి ప్లాట్ఫారం దొరికింది ఆమెకి. యేసయ్య పాదాలను ఆశ్రయించడానికి ఒక మంచి ప్లాట్ఫారం, ఒక మంచి స్టేజ్ దొరికింది. అది తన ఇల్లు కాదు, ఒక పరిసయుడి ఇల్లు, ధనవంతుడి ఇల్లు.
ఈమె యువతయో ఎటువంటిదో అని అనుకుంటున్నాడు. నీ పర్మిషన్ లేకుండా ఆమె నీ ఇంట్లోకి వచ్చింది. ఫీల్ దట్ యు ఆర్ బ్లెస్సెడ్. గమనించాలి. ఎందుకంటే దేవుడున్న చోట ఎవరైనా రావచ్చు. దేవుడున్న చోటకి ఎవరైనా రావచ్చు. దేవుని కుమారుడు మన ఇళ్లలోకి వచ్చాడంటే మనం ఎంత ధన్యులమో. ఓ యేసయ్య వచ్చాడని తలుపులు వేసేసుకుందామా? ఎవరు రానీయకుండా, యేసయ్యని బయటికి వెళ్ళనీయకుండా? నో. ఆయనతో పాటు అందరూ వస్తారు, పాపలు కూడా వస్తారు. వారిని కూడా ఆహ్వానించాలి. యేసయ్యని ఏ విధంగా ఆహ్వానించామో ఆయన వెంట వచ్చే వాళ్ళని కూడా అదే విధంగా ఆహ్వానించాలి. అందుకని క్రిక్కిరిసి జనం వచ్చారు. ఈయన పరిసయ్యుడి ఆలోచన ఏంటంటే, నేను యేసయ్యకు చేసేటువంటి మర్యాదలు అందరూ చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. అది ఆయన హృదయాలోచన. చాలా సంకుచితమైనటువంటి ఆలోచన. కానీ యేసయ్య హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు, అంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించాలి ఏ విధముగా దేవుడు ఒక మనిషి యొక్క జీవితాన్ని మారుస్తాడు. అందుకనే మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ మన ఎడల ఏ విధముగా కొనసాగుతుందో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం నుంచి 39వ వచనంలో మనం చదువుకున్నాం. గాడ్స్ లవ్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుని ప్రేమ తన కుమారుడైన క్రీస్తునందు ఈ లోకానికి బయలుపరచబడింది. ఏ విధముగా దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాడో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏవి ఎడబాపలేవు. కాబట్టే ఆ స్త్రీ పరిసయ్యుని ఇంటిలోనికి వెళ్ళింది. ఆపలేకపోయాయి. ఆమెనే కాదు, మనల్ని కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాపనేరరు. కానీ మనకు ఒక సిద్ధమైనటువంటి మనస్సు ఉండాలి, మనకు ఒక పట్టుదల ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి మన యొక్క జీవితంలో. అవి లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళలేము. మనము ఆ రోజున ఆ పరిసయ్యుడి ఇల్లే దేవుని యొక్క రాజ్యము. దేవుని రాజ్యం ఇక్కడ ఉందని అక్కడ ఉందని చెప్ప వీలు పడదు. ఇదిగో ఇక్కడే ఉంది, మీ మధ్యనే ఉంది. కాబట్టి ఆ దేవుని రాజ్యములో ఆ పరిసయ్యుడిలో ఇంటిలో ఉన్నటువంటి క్రీస్తు ద్వారా ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క ముద్ర తొలగింపబడింది. ఆమె మీద ఉన్నటువంటి ముద్ర తొలగింపబడింది. ఏంటి ఆ ముద్ర? పాపాత్మురాలు. అండ్ నౌ షీ ఈజ్ నో మోర్ ఎ సిన్నర్. ఎందుకంటే అంతగా ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి నీరంతా కూడా అయిపోయేదాకా యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఆమెను ఓదార్చలేదు. ఆమె ఫ్రీ విల్కి ఆమెను వదిలేశాడు. ఏడవని, ఎంతసేపు ఏడుస్తుందో ఏడవని. కన్నీరు చాలా ఖరీదైనవి. కన్నీరు చాలా ఖరీదైనవి. కన్నీరు చాలా విలువైనవి. ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కార్చకండి. ఎప్పుడు పడితే అప్పుడు ఏడవకండి. అవసరం వచ్చినప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు రమ్మంటే రావు. కళ్ళు ఎండిపోయిన తర్వాత నీళ్ళు రావు. కాబట్టి ప్రిజర్వ్ యువర్ టీయర్స్. మీ కన్నీటిని కాపాడుకోండి. అవి ఎప్పుడు అలాగే స్టోర్డ్గా ఉండాలి. ఆ లోపల కనుపాప లోపల కన్నీళ్ళు అలాగే ఉండాలి. ఎందుకంటే
కన్నీరు చాలా ఖరీదండి. వాటి విలువ యేసయ్యే చూచాడు, ఆమెకు కన్నీటి విలువ. అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా గుర్తించలేకపోయారు. సో ఎక్కడ పడితే అక్కడ ఏడవడం, ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కార్చడం మంచిది కాదు. ఎదుటి వ్యక్తి బాధలు దుఃఖంలో ఉన్నప్పుడు కన్నీరు వస్తాయి, అది అవసరమే, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ నటనతో కూడిన కన్నీరు కూడా ఉంటుందండి. తమిళనాడు స్టేట్లో ఎవరైనా చనిపోతే ఏడ్చే వాళ్ళని అద్దెకు తెచ్చుకుంటారు. జోకు కాదు. తమిళనాడు స్టేట్లో కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడ్చే వాళ్ళని అద్దెకు తెచ్చుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఏడవడము, కుటుంబ సభ్యులను ఏడిపించడము. దాని తర్వాత అన్ని పనులైన తర్వాత వాళ్ళకు రావాల్సిన డబ్బును తీసుకొని వెళ్ళిపోతారు. ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, వ్యక్తి చనిపోయినప్పుడు ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కన్నీరు కార్చకపోతే, ఏడవకపోతే వాళ్ళు మెంటల్గా అప్సెట్ అయిపోతారు, బ్రెయిన్ హ్యామరేజ్ వస్తుంది. కాబట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి దుఃఖానంతా కూడా బయటికి రప్పించాలి. దాంట్లో వాళ్ళు టాలెంట్ కలిగి ఉన్నారు, ప్రావీణ్యత, వాళ్ళ డ్యూటీ అదే. సో ఎదుటి వ్యక్తిని ఏడిపించాలి, ఆయన హృదయంలో, ఆమె హృదయంలో ఉన్న భారానంతా కూడా దింపించి వేయాలి, వాళ్ళు తేలిక అవ్వాలి. ఎందుకంటే కొంతమందికి త్వరగా కన్నీరు రావు, ఏడుపు రాదు. అది చాలా డేంజర్. అది నేను ఒకసారి చెప్పానేమో, గుర్తు చేస్తాను. హైదరాబాదులో అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా సంఘస్థలో ఒక ఆయన ఒక బెడ్లో అడ్మిట్ అయ్యాడు. ప్రార్థన చేయడానికి వస్తే అదే రూమ్లో పక్కలో ఇంకొక గదిలో ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళ చీరాల్లో మాకు చాలా క్లోజ్. వాళ్ళ ఇద్దరు పేర్లు ఒకటే, బాబురావు బాబురావే, ఇంటి పేర్లు వేరు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు చూసి, నువ్వు సమర్పణవు కదా అంటే, అక్క అంటాను. అవునక్క అన్నాను. రే మీ బావ అడ్మిట్ అయ్యి ఉన్నాడు అని. ఏంటక్క ఏమైంది అన్న. ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. వాళ్ళు విజయవాడలో పనిచేసేటప్పుడు, విజయవాడలో కాలువలు ఎక్కువగా ఉన్నాయి కదా, వాళ్ళ చిన్న అబ్బాయి స్నేహితులతో వెళ్ళి కాలువలో పడి కొట్టుకెళ్ళిపోయాడు. 3 రోజుల వరకు బిడ్డ ఆచూకీ దొరకల. అందరూ ఏడ్చారు, కానీ ఈయన తండ్రి దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. ఏడవలేదురా ఆ రోజుల్లో మీ బావ, ఆయన దుఃఖాన్ని ఆపుకున్నాడు, ఎవరితో పంచుకోలేదు. అది బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి డాక్టర్లు బ్రెయిన్కి ఇక్కడ హోల్ పెట్టి, రంధ్రం పెట్టి బ్రెయిన్కి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ కాలేదు. ఇక్కడికి తీసుకొచ్చాము. కేవలము ఏడుపు ఆపుకున్నందుకు, ఏడవకపోవడం మూలంగా వచ్చినది ఏంటంటే ఆయనకు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. తర్వాత చనిపోయాడు. ఒక 10-15 రోజుల తర్వాత ఆయన చనిపోయాడు. చాలా లక్షల్లో ఖర్చు పెట్టినప్పటికీ ఆయన చనిపోయాడు. సో ఇటువంటి డ్యామేజెస్ జరగకుండా ఉండడం కోసమే అద్దెకిచ్చి ఏడ్చే వాళ్ళని తెచ్చుకుంటారు. అది మంచిది, తప్పు కాదు. కానీ అనవసరంగా ఏడవడం కూడదు. ఇది నేను చెప్పేది. ఏడవాల్సిన ఏడ్చువారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వండి. ఏడ్చేవారితో ఏడవాలి. వారి దుఃఖంలో మనము పాలు పంచుకోవాలి. సంతోషాన్ని ఎవరైనా పంచితే దాంట్లో మనము కూడా ఆనందించాలి. కనుక మనం ఈ విషయాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆమె పడినటువంటి పశ్చాత్తాపానికి, ఆమె కార్చినటువంటి కన్నీరికి ఎంతగా ఆయన ప్రేమించాడో అదే ఆయనతో చెప్పాడు పరిసయ్యుడితో యేసయ్య. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? అలాగే దేవుణ్ణి ప్రేమించడం. మనము దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నాం, దేవుడు మనలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును.
మానవుల రక్షింపను. దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. పాప భారంబు తోడా నీ ప్రొద్దు ప్రయాసముల బొందెడి. పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను, విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. సతులైన పురుషులైన యాకర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమగా నడిచెను. పరలోక సద్బోధలిక చేసెను, పరలోక సద్బోధలిక చేసెను. ఈ పరలోక సద్బోధనలు విన్న ఈ పాపపు స్త్రీ, షీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఛాన్స్ కాదు, ఆపర్చునిటీ. అది దొరకడం అదృష్టం. ఎప్పుడు యేసయ్య దొరుకుతాడా? ఎక్కడైనా కావచ్చు. సమరయ స్త్రీకి ఒంటరిగా దొరికాడు. సమరయ స్త్రీ ఆయనకు ఒంటరిగా దొరికింది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఒంటరిగా ఎన్కౌంటర్ అయ్యారు. కానీ ఈ స్త్రీ యేసయ్యకు అందరిలో దొరికింది. ఆ స్త్రీకి యేసయ్య అందరిలో దొరికాడు. కంపేర్ చేస్తే సమరయ స్త్రీకి ఒంటరిగా యేసయ్య దొరకడం ఏంటి, యేసయ్యకు ఒంటరిగా ఆమె దొరకడం ఏంటి, ఈ పాపాత్మురాలైన స్త్రీకి అందరిలో ఈమె యేసయ్యకు దొరకడం ఏంటి, యేసయ్యకు ఈమె దొరకడం ఏంటి, ఆమెకు యేసయ్య దొరకడం ఏంటి? ఈమె ఒంటరితనం గురించి ఆలోచించాల, ఒంటరితనం గురించి ఆమె ఆలోచించాల. ఎక్కడుంటే అక్కడ నేను పట్టుకోవాలనుకుంది, వచ్చేసింది. సమరయ స్త్రీ నేను ఎవరికి కనపడకూడదు అనుకున్నది, దాక్కొని వెళ్ళాలి అనుకున్నది, తన రహస్యంగా తన పని తాను చేసుకోవాలనుకున్నది. ఎందుకంటే బయటికి రాలేక ఆమెను రహస్యంగానే పట్టుకున్నాడు. సో మన హృదయ ఆలోచనలను బట్టి దేవుడు మనకు అవకాశాలను ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ఇద్దరు వ్యక్తులకి అటువంటి అవకాశాలు వచ్చినాయి. షీ ఫౌండ్ జీసస్ అలోన్, ద సమారిటన్ లేడీ. దిస్ sinner, this woman, she found Jesus among everyone. అందరిలో ఆమె కనుగొన్నది. ఆ అందరిలో యేసయ్యకు ఈమె ఉత్తమురాలుగా కనబడింది. అందరి దృష్టిలో ఆమె పాపాత్మురాలే, కరెక్టు. కానీ ఆమె చేసిన యొక్క గొప్ప కార్యాన్ని బట్టి ఆమె యేసయ్య దృష్టిలో ఒక నోబుల్ లేడీగా కనపడింది. దాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోయారు ఆమె చేసినటువంటి యొక్క కార్యానికి. ఎందుకు మీరు ఆమెను ఆటంకపరుస్తారు? లెట్ హర్ డూ, షీ ఈజ్ ప్రిపేరింగ్ మీ ఫర్ మై బరియల్ అన్నాడు. ఈమె నాకు నా సమాధి కొరకు ఆమె నన్ను సిద్ధపరుస్తూ ఉన్నది. చూసారా? హీ రివీల్డ్ ఏ గ్రేట్ సీక్రెట్. అందరూ చనిపోయిన శవానికి అత్తర్లు పూస్తారు, ఈమె బతికి ఉన్న క్రీస్తుకు అత్తరు పూసి ఆయన చనిపోకముందే ఆయనను సమాధికి సిద్ధపరిచిందంట. ఆ విధంగా ఆమెను వాడుకోవాలనుకున్నాడు అంతే దేవుడు. ఆ ప్రివిలేజ్ ఆమెకు దక్కింది. సో మనకు దొరికేటువంటి ప్రివిలేజ్ ఏంటి? వేర్ కెన్ వి ఫైండ్ జీసస్? మనం యేసయ్యను ఎక్కడ కనుగొనగలము? మనము ఎంత వెయిట్ చేస్తామో దేవుడు కూడా అంతే వెయిట్ చేస్తాడు. ఈ 3 పాఠాల్లో ఈ రోజున సుదీర్ఘమైనటువంటి పాఠం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33 నుంచి 39వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకున్నాం.
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచినవాడు ఆయనే. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. సో ఆ పై 2 వచనాలు 33, 34 వచనాలు ఈ స్త్రీ విషయంలో చాలా గొప్పవి. అవి నెరవేర్చినాయి. వాటినే ప్రవక్త అయినటువంటి దానియేలు ఈ గ్రంథములోని 9వ అధ్యాయంలోని 15వ వచనం నుండి 18వ వచనంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. శిథిలమైపోయినటువంటి ఈ యొక్క పట్టణము మీద నీ ముఖ ప్రకాశనము కలగాలి. అంటే రూపాంతరము దినమున యేసు ప్రభు వారి ముఖము ఏ విధంగా ప్రకాశించిందో, పేతురు, యాకోబు, యోహానులు ఏదైతే చూచారో మళ్ళీ దానిని ప్రసరింపచేయి, ప్రకాశింపచేయి ఆ పట్టణము మీద. వాళ్ళు చూడలేకపోయారు ఆయన యొక్క ముఖాన్ని. అంతగా ఆ రాత్రిపూట యేసయ్య ముఖము ఆ రూపాంతరపు కొండ మీద వెలిగింది. సో ఈ పాడైపోయినటువంటి యొక్క యెరూషలేము పట్టణం వైపు కూడా నీ ముఖ ప్రకాశనము అంతగా విస్తరింపచేయి. నీ ముఖంలో ప్రతి ఒక్కరు కూడా వెలుగు చూడాలి. మరణఛాయలో ఉన్నటువంటి వారికి, అదే జకర్యా చేసినటువంటి ప్రార్థన మనము చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఎక్కడది? లూకా సువార్త 1వ అధ్యాయములో ఆయనకు కుమారుడు పుడతాడన్నటువంటి వాగ్దానమును పొందిన తర్వాత మరి ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన ఆలాపించినటువంటి కీర్తన అక్కడ మనం గమనిస్తున్నాం. 1వ అధ్యాయము 68 నుంచి 80 వచ్చిన వరకు మనము చూస్తే అక్కడ మనం గమనిస్తున్నాం. మరణ ఛాయలో ఉన్న వారికి, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. మరణ ఛాయలో ఉన్నటువంటి ఆ పాపపు స్త్రీ జీవితంలో ఆయన వెలుగు ఇచ్చాడు. కాబట్టి పరలోక నిత్యానందాన్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా అప్పటి కాలంలో, ఈ కృపాకాలములో తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క త్యాగము ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనకందరికీ కూడా ఆయన విమోచనాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి మనము ధన్యులమే. మనము కూడా ఆ స్త్రీ ఎదురు చూచినట్లుగా ఎదురు చూడడమే కాదు, సిద్ధపడి మనల్ని మనము ఆయనకు సమర్పించుకుంటే ఆయన మన ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేసి మనకు రక్షణ దయచేస్తాడు. దైవకృప మనకందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తులన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.